ఓం శ్రీమాత్రే నమః. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. ఓం నమః శివాయ. వేల ఏళ్ళు గడిచి ఉండవచ్చు, వైదిక కాలం దాటిపోయి ఉండవచ్చు, కానీ భరతజాతికి శైవారాధన మీద ఉన్న మక్కువ తగ్గలేదు. ఆ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనో, మృత్యుంజయుడై ఆరోగ్యాన్ని అందిస్తాడనో మాత్రమే కాదు, సృష్టితత్వాన్ని బోధపరుస్తాడని, సంసార జంజాటం నుంచి విముక్తం చేస్తాడని ఆయన చెంతకు చేరతారు. అందుకు ఓ గొప్ప సందర్భమే శివరాత్రి. మన పండుగలన్నీ పగటి పూజలతోనూ పిండి వంటలు ఆరగించడంతోనూ గడుస్తాయి. కానీ శివరాత్రి దీనికి విరుద్ధం. ఉపవాసంతోనూ జాగరణతోనూ రాత్రివేళ పూజలతోనూ శివరాత్రిని జరుపుకుంటాం. శివుడు లింగరూపంలో దర్శనమిచ్చిన సందర్భం శివరాత్రి అని చెబుతారు. దీని వెనుక ఉన్న కథ కూడా చాలామందికి సుపరిచితమే. బ్రహ్మ విష్ణుదేవుల మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదులాట మొదలైందట. ఈ సమస్యని తీర్చేందుకు వారిద్దరూ శివుని ఆశ్రయించగా ఆయన ఒక అగ్నిస్తంభంగా అవతరించాడు. ఆ అగ్నిస్తంభపు చివరను ఎవరైతే తెలుసుకోగలరో వారే గొప్పవారంటూ శివుడు సూచించాడు. అంతటా విష్ణువు వరాహ రూపంలో స్తంభపు దిగువ భాగాన్ని పెళ్లగిస్తూ, బ్రహ్మదేవుడు హంస రూపంలో స్తంభం పైభాగంలోకి ఎగురుతూ దాని ఆద్యంతాలను కనుగొనే ప్రయత్నం చేశారు. చివరికి వారిరువురూ కూడా శివస్వరూపానికి మూలం తెలుసుకోలేకపోవడంతో శివుడు వారి ముందు లింగరూపంలో దర్శనమిచ్చాడు. అదే శివరాత్రి నాటి అర్ధరాత్రి వేడుకగా సాగే లింగోద్భవ సమయం. లింగోద్భవ కథని వింటే మనకు శాస్త్రవేత్తలు చెప్పే కొన్ని సంగతులు గుర్తుకే రావు. ఈ సృష్టి అనంతం అన్నదానికి సూచనగా ఆద్యంతాలు లేని అగ్నిస్తంభం కనిపిస్తుంది. సృష్టి ఎలాగూ అనంతం కాబట్టి అందులోని ప్రతి చోటు విశ్వానికి ముఖ్య కేంద్రమే అన్నదానికి ప్రతీకగా లింగారాధనని చెప్పుకోవచ్చు. ఏకాదశి వ్రతం ఎలాగైతే దశమి నుంచి ఆరంభమవుతుందో, శివరాత్రి కూడా త్రయోదశి నాటి నుంచే మొదలవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. త్రయోదశి నాడు ఒంటిపూట భోజనం చేయాలని, మర్నాడు శివరాత్రి నాడు ఉదయాన్నే స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలని చెబుతున్నాయి. ఇక శివరాత్రి రోజంతా ఉపవాసం చేయాలన్నది మనకు తెలిసిన విషయమే. శివరాత్రి నాటి జాగరణతోనే ఆ ఉపవాసం పరిపూర్ణమవుతుంది. జాగరణ అంటే కబుర్లతో కాలక్షేపం చేయటమో, సినిమాలు చూడటమో కాదంటున్నారు పెద్దలు. శివనామస్మరణతో, శివధ్యానంతో మనసుని లగ్నం చేయడమే జాగరణ లక్ష్యం. శివరాత్రి రోజున జాగరణే కాదు, ఆ రాత్రి వేళ ఆయనకు అభిషేకం చేస్తే మరింత ఫలం చేకూరుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అభిషేక ప్రియుడైన శివునికి శివరాత్రి తొలిజాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి. ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజ. మూడో జాములో నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజ. నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలికమలాలతో పూజ సాగించాలి. ఇక ఒక్కో జాములోనూ ఒక్కో తీరులో ప్రసాదం ఉండాలని, ఒక్కో జాములో ఒక్కో వేదం నుంచి మంత్రాలు చదవాలని చెబుతారు. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా శివరాత్రి నాడే కాబట్టి ఈరోజు శివాలయాలలో జరిగే పార్వతీ కళ్యాణాన్ని దర్శించటం కూడా విశేష ఫలితాన్ని అందిస్తుంది. శివరాత్రి రోజున శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం శివునికి లింగరూపంలో అభిషేకం చేసుకోమని సూచిస్తున్నారు. ఆనాడు యజుర్వేదంలోని నమక చమకాలను ఉచ్చరిస్తూ సాగే
రుద్రాభిషేకాన్ని చేసినా, అలా సాగే అభిషేకాన్ని దర్శించినా కూడా విశేష ఫలితం దక్కుతుంది. ఇక ఇది కుదరకపోతే శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర దహన స్తోత్రం, నిర్వాణ షట్కం వంటి స్తోత్రాలను పఠిస్తే మనసంతా శివమయం అయిపోతుంది. ఏది సాధ్యం కాకపోతే ఓం నమః శివాయ అంటూ శివ పంచాక్షరిని తలుచుకుంటూ మదిలో శివుని నిలుపుకుంటే ఆ భోళాశంకరుని అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది. విన్నారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఇంత మంచి విషయాలను తెలుసుకుంటారు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.